హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం నలుగురు షేర్ చేయండి. నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ వీడియోలో. ప్రజెంట్ లాస్ ఏంజలస్లో రైట్స్ పెరుగుతున్నాయి, స్లోగా అది కంట్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అసలు ఎందుకు వాళ్ళంతా సీన్ చేస్తున్నారు అంటే డెమోక్రాట్స్కి రిపబ్లిక్స్కి మధ్య జరిగే పవర్ పాలిటిక్స్ ఏంటి, అసలు యునైటెడ్ స్టేట్స్ ఎట్లా క్రియేట్ అయింది అని ఒక చిన్న క్విక్ హిస్టరీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన ఇప్పుడు చదువుకున్న వాళ్ళే చక్కగా చదువుకున్నోడి చేతిలో బోల్తా పడి ఒక్కొక్కసారి దెబ్బతింటుంటారు అనమాట. అంటే ఏంటంటే, మన బెంగళూరు నుంచి ఒక ఇంజనీరు యుఎస్ వీసా అపాయింట్మెంట్ ఏప్రిల్ 2026 ఉంది. దాన్ని ముందుకు జరిపితే ఎంతో డబ్బులు ఇస్తాని ఎవడో అప్రోచ్ అయ్యాడంట. సో ఆడి చేతిలో అడ్డంగా మోసపోయాడు. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయింది. సో ఈ 2 టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తే కానీ మీకు ఏదైనా ఒక విషయం మీద క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, సో ఇంకా ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ప్రెసెంట్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ బర్న్ అవుతుంది. ఓకే, మొన్నేమో ఏది వైల్డ్ ఫైర్కి బర్న్ అయింది, ఇప్పుడు వైల్డ్ ఫైర్ తగ్గంగానే రాయిట్స్కి బర్న్ అవుతుంది. అసలు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఏదో ఒక రాయిట్స్ ఏదో అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎల్ఏ అనేది చాలాసార్లు జరిగింది. 1992లో కూడా ఒకసారి జరిగింది, జార్జ్ బుష్ పవర్లో ఉన్నప్పుడు. అయితే యాక్చువల్గా ఎందుకు వాళ్ళంత సీన్ చేస్తున్నారు అసలు ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో ఆయన రిపబ్లికన్ పార్టీ కాదు. సో ఆయన డెమోక్రాటిక్ సంబంధించిన పార్టీ. ఆ పార్టీ వాళ్ళు కొంత జనరల్గా ఈ ఇమిగ్రేషన్కి వాటికి వీటికి ఫేవర్, ట్రంప్ ఎగైనెస్ట్ అనమాట. సో ఇది మనం మాట్లాడుకునే ముందు చిన్న క్విక్ హిస్టరీ. అసలు ఎందుకు పవర్స్ అమెరికాలో స్టేట్స్కి ఎక్కువ ఉంటాయి అంటే, ఫస్ట్ అసలు యునైటెడ్ స్టేట్స్లో యాక్చువల్గా లాంగ్ బ్యాక్ 17th centuryలో బ్రిటిష్ కాలనీస్ అని ఉండేవి. 13 బ్రిటిష్ కాలనీస్ అనేవాళ్ళు వాటిని. అయితే అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉండేది కాబట్టి వాళ్ళు కూడా మనలాగే, మన ఇండియా ఎలానో అలానే పోరాడుతూ వచ్చారనమాట. సో 1772 నుంచి ఈ పోరాటాలు అవి ఇవి జరుగుతూ ఉంటే 77లో వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. బట్ స్టిల్ రెవల్యూషనరీ వార్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అది 1783లో ఎప్పుడు ఆగిపోయింది అనమాట. సో ఫైనల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకోవటం కోసం యునైటెడ్ స్టేట్స్ అనే ఒక పేరు బాగుంటుందేమో అని ఒక ఐడియా లాగా పెట్టుకున్నారనమాట. సో ఆ తర్వాత ఈ బ్రిటిష్ రెవల్యూషన్ వార్లో వాళ్ళు గెలవడము, వాళ్ళు ఓకే మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాము, ఇంకా మీరు ఓన్గా మీ కంట్రీ మీరు ఫామ్ చేసేసుకోండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వాతంత్రం ఇచ్చేసాడు అనమాట. మనకు కూడా చూడండి, జనవరి 26 ఉంటుంది, ఆగస్ట్ 15 ఉంటుంది. అలాగా అంటే ఏంటంటే డిక్లేర్ చేసిన టైము, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండిపెండెన్స్ ఇచ్చేసిన టైం అనమాట. అయితే అప్పుడు 1707లో ఒక ఆర్టికల్ క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. మనకి గనక ఎట్లా రాజ్యాంగం అయితే ఉందో అప్పుడు ఆర్టికల్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1787లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఫామ్ అయింది. అప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, మనకి ఇండియాలో ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో అలాగే వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసుకొని కొన్ని పవర్స్ ఏమైతే ఉన్నాయో, ఏది మిలిటరీ పవర్స్ కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీస్ కానీ, అలా కొన్ని పవర్స్, సెంట్రల్ కరెన్సీ, మొత్తం అన్నిటికీ ఒకటే కరెన్సీ ఉండాలనేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అంతకన్నా ముందు ఏంటంటే స్టేట్స్, ఇప్పుడు ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్గా ఉండేవన్నమాట. ఆ ఒకప్పుడు మన ఇండియాలో కూడా కాశ్మీర్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ, ఇండియా అనేది ఇండిపెండెంట్ కంట్రీ. తర్వాత కాశ్మీర్ ఇండియాలో స్టేట్గా పార్ట్ చేశారు. అలాగా ఇప్పుడు యుఎస్లో కూడా ఒకప్పుడు ఇండిపెండెంట్ కంట్రీస్ అన్ని కలిసి ఏంటంటే వాళ్ళు కొంత బిజినెస్ కోసము, కొంత కొనుక్కోవడము, ఒక స్టేట్ ఇంకొక స్టేట్ని కొనడము, ఫెడరల్ గవర్నమెంట్ ఇంకొక స్టేట్ని కొనడము, అలా ఈ పర్చేజెస్ కోసము, ట్యాక్స్ బెనిఫిట్స్ కోసము, ఇలాంటి చాలా అడ్వాంటేజెస్, ఫారెన్ బిజినెస్ ట్రేడ్ కోసం, ఇలాంటి వాటన్నిటి కోసం ఏంటంటే వాళ్ళంతా ఒక ఫెడరల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఆ ఫెడరల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ ప్రెసిడెంట్ని పెట్టి ప్రెసిడెంట్కి పవర్స్ ఇచ్చారు. అయితే 1791లో ఈ 10th అమెండ్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. ఆ 10th అమెండ్మెంట్లో భాగంగా ఏంటంటే స్టేట్స్కి మోర్ పవర్స్ ఉంటాయి అన్నమాట. స్టేట్స్కి ఇప్పుడు వాళ్ళ ఓన్ ఇండిపెండెంట్గా స్కూల్స్ రన్ చేసుకోవటము, వాళ్ళ ఓన్ పోలీసింగ్, తర్వాత లైసెన్సెస్, అంటే బిజినెస్ చేస్తారు కదా, బిజినెస్ లైసెన్సెస్ కానీ,
అట్లా వాళ్ళకు కొన్ని పవర్స్ అంటే జనరల్ మెయిన్ పవర్స్, మిలిటరీ పవర్స్ అవన్నీ ఒక స్టేట్ లాగా యునైటెడ్ స్టేట్స్ అంటే బేసిక్గా అన్ని స్టేట్స్ కలిపి వాళ్ళందరూ కలిశారు. అందరూ కలిసి ఒక కంట్రీ లాగా ఫెడరల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు కాబట్టి దాన్ని యునైటెడ్ స్టేట్స్ అంటారు అనమాట. అదే కంపేర్ చేస్తే మన ఇండియా ఏంటంటే మన మొదటి నుంచి కూడా అన్ని స్టేట్స్ ఇండియా కింద, భారతదేశం కింద అన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి. మనం అందరం జాయిన్ అవ్వలేదు దాంట్లో. కాబట్టి ఏంటంటే మనకి ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేవి ఉంటాయి. బట్ మెయిన్ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి అనమాట. అంటే మనకు కూడా పవర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి స్టేట్లో గనక ఏదన్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అంటే గవర్నమెంట్ బాగాలేదు, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, ఏమన్నా లా అండ్ ఆర్డర్ బాగాలేదు. మొన్న మధ్య తెలంగాణ గొడవలు జరిగినప్పుడు కూడా ఫస్ట్ రోసే గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఇట్లా వరుసగా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోసే గారు వీళ్ళంతా చేసిన తర్వాత ఇంకా ఆయన రిజైన్ చేసిన తర్వాత లాస్ట్ 18 months 12 months సంథింగ్ ఏమైంది అంటే ఈ తెలంగాణ ఇచ్చే ముందర ప్రెసిడెంట్ రూల్ అనేది పెట్టారు. అంటే మొత్తం ఇంకా ప్రెసిడెంట్ కంట్రోల్ అయిపోతుంది, ఇక చీఫ్ మినిస్టర్ అనేవాడు ఉండడు. అలాగా ఇక్కడ స్టేట్లలో కూడా వీళ్ళ అమెరికాలో కూడా ఏంటంటే ఈ 10th Amendment కింద స్టేట్స్కి ఉండేటువంటి పవర్స్ ఏమైతే ఉంటాయో ఆ పవర్స్ ప్రకారం వాళ్ళ లా అండ్ ఆర్డర్, వాళ్ళ పోలీసింగ్ వాళ్ళే చూసుకోవాలి. సో దాని ప్రకారం ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ ఏమంటాడంటే నా స్టేట్ నా ఇండిపెండెంట్ కదా, నేను చూసుకుంటా కదా, మీకేం పని అని ట్రంప్ అంటాడు అనమాట. అనడానికి రీజన్ కూడా ఏంటి అంటే వాళ్ళిద్దరు పార్టీలు వేరు. సో వీళ్ళిద్దరికి పడదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇమిగ్రెంట్స్ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా కాలిఫోర్నియా ఆబ్వియస్గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తూ ఉంటారు, డోనట్ ఫ్యాక్టరీలను లేకపోతే మీట్ ప్యాకింగ్ అట్లాంటి చోట్ల. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే లోకల్ వాళ్ళు చేయగలరా మీట్ ప్యాకింగ్లు, అవన్నీ చేయలేరు కదా. అలా అని చెప్పేసి వాళ్ళు కొంత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయినా పర్లేదు మనకి అన్నట్టుగా ఎంకరేజ్ చేశారు. అయితే ఈ కాలిఫోర్నియాకి దగ్గర 4.1 trillion జీడిపి ఈక్వల్స్ టు మన ఇండియాకి వచ్చేంత జీడిపి ఉంది వాళ్ళకి. సో కాబట్టి చాలా పవర్ఫుల్ స్టేట్ అనమాట అది, ఒక యుఎస్లోనే పవర్ఫుల్ స్టేట్. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి జరిగేటువంటి గొడవల వల్ల ట్రంప్ మిలిటరీని పంపించాడు, తర్వాత మెరైన్స్ని పంపించారు. ఇవన్నీ పంపించాలి అంటే దానికి ఏంటంటే ఇన్సరక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడు 1807లో క్రియేట్ చేసుకున్నారనమాట వాళ్ళు. 1807లో క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇన్సరక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఒకవేళ స్టేట్ గనక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు, వాళ్ళు అదుపు తప్పి బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫెడరల్ గవర్నమెంట్కి పవర్స్ ఇస్తుంది అనమాట. ఫెడరల్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుందంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ని స్టేట్స్కి పంపించి స్టేట్స్ని కంట్రోల్ చేస్తుంది. 1957లో ఒక్కసారి వాడారు. తర్వాత 1992లో జార్జ్ బుష్ సేమ్ ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్లీ లాస్ ఏంజలస్లోనే మన రాయిట్స్ జరిగినప్పుడు ఇక్కడ కామన్ జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒకటి బండుతూనే ఉంటుంది అది. ఓకే, 1992లో జార్జ్ బుష్ ఒక్కసారి ఇన్సరక్షన్ యాక్ట్ వాడి ఆ రాయిట్స్ అన్నిటిని కంట్రోల్ చేశాడు అనమాట. సో ఇలాగా ఈ పవర్ని యూజ్ చేసుకొని ట్రంప్ కంట్రోల్ చేస్తున్నాడు. అసలు మా స్టేట్ ప్రాబ్లం ట్రంప్కి ఎందుకు అని చెప్పేసి గొడవ అయితే జరుగుతుంది. సో ఇది గొడవకు సంబంధించింది. నెక్స్ట్ ఇంకేంటంటే ఐస్ వాళ్ళు టార్గెట్ చేశారు. ఐస్ వాళ్ళు ఏం టార్గెట్ చేశారు అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ది ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన ఏం చెప్పాడు, స్టేట్స్కి తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మన ప్రజలు పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగారు, అయ్యా మాకున్నది ఒకటే ఒక ప్రాబ్లం ఇమిగ్రేషన్, ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాడు, తెలుసు కదా బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల కూడా ఎవడెవడో ఇల్లీగల్స్ వస్తున్నారో అక్కడ సెటిల్ అయిపోతున్నారు, మా జాబులన్నీ వాళ్ళు చేస్తున్నారు, మాకు ఉద్యోగాలు ఉండట్లేదు, మాకు ప్రాబ్లం అయిపోతుంది, దీన్ని ఏదో ఒకటి చేయండి, ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు అంటే ట్రంప్ సీరియస్గా వాళ్ళందరికీ మాట ఇచ్చాడు అనమాట. నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఎల్లగొట్టేస్తా అని చెప్పి ట్రంప్ చెప్పాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఐస్ రైడ్స్ ఏమైతే జరుగుతున్నాయో దగ్గర కాలిఫోర్నియాలో 900,000 ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రేట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు రైడ్స్ అనేవి స్లోగా మొదలు పెట్టుకుంటూ వచ్చారు. బట్ అక్కడ గవర్నర్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నోళ్ళందరినీ పీకేస్తే మా బిజినెస్ దెబ్బతింటది, ఎవడు సడన్గా డోనట్ ఫ్యాక్టరీలలో బర్గర్ కింగ్లలో, సరే బర్గర్ కింగ్లలో అంటే కొంత స్టూడెంట్స్ వీళ్ళు పనిచేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఫ్యాక్టరీలలో చేసేటువంటి పనులు, కొన్ని ఇమిగ్రెంట్స్ చేసే పనులు ఉంటాయండి, కార్ వాష్లని అవ్వని ఇవ్వని. సో అలాంటి పనులన్నీ ఇప్పుడు లోకల్ వాళ్ళు చేయాలంటే చేయరనమాట. చేయకపోవటం వల్ల వీళ్ళు వచ్చి ఆ పనులు టేక్ ఓవర్ చేసుకున్నారు.
సో యూకేలో అయినంత, ఆస్ట్రేలియాలో అయినంత, యూకేలో కూడా దాదాపు ఈస్టర్న్ యూరోపియన్స్ కానీ మన ఇండియన్స్ కానీ ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు అలాంటి పనులు, లో గ్రేడ్ పనులు అనమాట అవి. వీళ్ళు కొంత అఫీషియల్గా ఉంటుంటారు, వైట్ కలర్ జాబ్స్ తప్ప. ఒకప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చారో వచ్చిన తర్వాత వాళ్ళే చేస్తున్నారు. సో ఆ జాబ్లన్నీ పోతాయి, మా ఎకనామీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు H1 వాళ్ళని కూడా ఇల్లీగల్ వాళ్ళని పట్టుకున్న ప్రాబ్లం అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ట్రంప్ గవర్నమెంట్ తోటి. ప్లస్ పవర్ పాలిటిక్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐస్ రైడ్స్ మొన్న ఎప్పుడో రీసెంట్గా అట్లాంటాలో ఎక్కడో ఐస్ రైడ్స్ జరిగినాయట. జరిగినప్పుడు దాంట్లో H4 డిపెండెంట్స్ దొరికారంట. అంటే ఏంటంటే ఇప్పుడు వైఫ్ ఐటీ జాబ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ H4 డిపెండెంట్, ఆయన EAD వచ్చే వరకు ఐటీ జాబ్ చేయటం కుదరదు. అప్పుడు ఏం చేస్తాడు, పోయి ఏ రెస్టారెంట్లోనో లేకపోతే సూపర్ మార్కెట్లోనో, ఇంట్లో కూర్చోలేము కదా, అందుకని చెప్పి పని చేస్తుంటారు అనమాట. అది అప్పుడు ఇల్లీగల్ అవుతుంది. దీనివల్ల రిస్క్ ఏంటి అంటే నీ ఉద్యోగం పోతుంది, మీ వైఫ్ ఉద్యోగం కూడా పోతుంది. వైస్ వర్స, ఒకవేళ సేమ్ హస్బెండ్ H1 ఉండి వైఫ్లు కనుక H4 ఉండి EAD లేకుండా కనుక యాక్చువల్గా చేస్తున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే EAD లేకుండా ఐటీ జాబులు కూడా చేస్తున్నారు మన వాళ్ళు. ఏంటంటే అది ఇక ఎవడు పట్టించుకోలేదు కాబట్టి నడిచింది. సో అలాగా H4 వాళ్ళు కూడా చాలా మంది దొరికారంట, ఏ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేయకూడదు అని చేస్తూ. సో ఇంకా ముందు ఎవరైనా సరే వీళ్ళు ఐస్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు, పర్ డే 3000 అన్డాక్యుమెంటెడ్ పీపుల్స్ని, ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళని, అంటే స్టూడెంట్స్ పార్ట్ టైములు జాబ్ చేసే వాళ్ళని, ఇప్పుడు చెప్పాను కదా H4 మీద వచ్చి ఇట్లా డిపెండెంట్ మీద ఉండి లీగల్గా ఇది లేకుండా జాబులు చేసే వాళ్ళని ఎవరినైనా సరే వదలొద్దు, మీ టార్గెట్ పర్ డే 3000 అని ట్రంప్ వాళ్ళకి పర్ఫెక్ట్గా చెప్పాడు. వాటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా యునైట్ చేశారు. ఐస్, USAIS, IRS, CBP వీళ్ళందరూ యునైట్ అయ్యి డేటా షేర్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి జనాలందరినీ ఎక్కడెక్కడ అన్డాక్యుమెంటెడ్ ఉన్నారో వాళ్ళందరినీ ఎతికి పంపేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు లాస్ ఏంజలస్లో స్టార్ట్ అయిన గొడవ చిలికి గాలివాన చివరికి ఇప్పుడు అమెరికా అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇందులో నా అడ్వైజ్ మీకు ఏంటి అంటే, ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ, ఇల్లీగల్ వాళ్ళు కానీ, H1 వాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ, మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ప్రొటెస్ట్లుగా చేసుకోనండి. ఆల్రెడీ మనకు స్టూడెంట్లకి వీసాలు లేవు, అవి లేవు, ఇన్ని థ్రెట్ల మధ్యన ఇప్పుడు రేపొద్దున ఎవరన్నా దీంట్లోకి వెళ్ళి జై కొట్టారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని కూడా తీసుకుపోయి లోపటిస్తారు, డిపోర్ట్ చేసేస్తారు. సో అలాంటి వాటికి మీకు దూరంగా ఉండండి, మీరు ఇన్వాల్వ్ కావద్దు. జస్ట్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ఎనీ అన్వారంటెడ్ సిచ్యువేషన్స్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ స్టేటస్ని మీరు జాగ్రత్త చూసుకొని మంచిగా ఉండండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బెంగళూరులకు సంబంధించిన ఒక ఇంజనీరు, ఆయనకి B1 B2 వీసా ఇంటర్వ్యూ ఏప్రిల్ 2026లో ఉందట. సో యాక్చువల్గా 1 ఇయర్ టైం ఉంది కదా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గర అటు ఇటుగా 1 ఇయర్ ఉంది. కాబట్టి అతనికి ఎవరో టెలిగ్రామ్ దాంట్లో మెసేజ్ పెట్టారంట, నీకు ఇట్లా ఏప్రిల్ 2026లో నీ US వీసా ఇంటర్వ్యూ ఉంది కదా, మేము దాన్ని ప్రీపోన్ చేపిస్తాం, మరి నీకు ఓకేనా, 10,000 రూపీస్ ఖర్చు అవుద్ది అంటే, 10,000 రూపీస్కి ఇంటర్వ్యూ ప్రీపోన్ చేపిస్తా అంటే ఎవరు వద్దంటారండి. సో అవతలోడు ఒక అన్పడ్ గవ్వారు, చదువు చట్టుబండలు లేనటువంటి ఫ్రాడ్స్టర్. సో మనోడు ఓకే అన్నాడు, అడ్వాన్స్ 10,000 కట్టాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకునే క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఫస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు చేసింది ఏంటి అంటే టక్కుని లాగిన్ అయ్యారు, పాస్వర్డ్ చేంజ్ చేసేసేసారు. ఆ తర్వాత ఇతనికి ఒక లెటర్ అనేది, ఏది మన వీసా అపాయింట్మెంట్ చేంజ్ అయిన తర్వాత మనకు ఎకనాలజ్మెంట్ వస్తుంది కదా డే టు టైము, ఒక ఫేక్ ఎకనాలజ్మెంట్ తీసుకుని దాంట్లో ఇతని పేరు అవి అన్ని మార్చేసి ఫేక్ చేసి ఇతనికి రిసిప్ట్ అనేది పంపించారనమాట. ఓకే నీకు సో అండ్ సో టైము అని చెప్పేసి. ఇతను ఏంటంటే ఓకే నాకు ఆ ఇంటర్వ్యూ చేంజ్ అయిపోయింది కదా అనుకుని, సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పంగానే, లేదు థ్యాంక్ యూ లేదేం లేదు, ఇంకో 10,000 వేయాలన్నారు. తర్వాత మళ్ళీ ఇంకో 20,000 వేయాలని వాళ్ళు టెలిగ్రామ్లో ఇట్లనే అతన్ని బెదిరిస్తూ ఉంటే, అతను ఇంకా అప్పుడు నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకోపో అంటే, అప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఇక ఒక్కసారి మనం క్రెడెన్షియల్స్ వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా, ఉన్న అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి పడేశారు. అంటే యాక్చువల్గా 2026లో ఉండాల్సిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చి పడేశారు. ఇప్పుడు అతను దాంట్లోకి లాగిన్ అవ్వటానికి లేదు, మొత్తం మెస్అప్ చేసేసారు. సో ఉన్న ఇంటర్వ్యూ స్లాట్ పోయింది,
ఇది దొంగ స్లాట్, వీళ్ళు పంపించింది అసలు కరెక్ట్ స్లాట్ కాదు. సో ఇలాంటి చెత్త చెదరం అంతా జరిగిందనమాట. అంటే ఒక చక్కగా చదువుకున్నటువంటి ఇంజనీరు ఒక అన్పడ్ గవార్ చేతిలో మోసపోయాడు. సో ఏంటంటే ఏజెంట్లని నమ్మద్దు అని చాలా సార్లు యుఎస్ఏఎస్ వాళ్ళు రీసెంట్ గా చెప్తా వచ్చారు. ఆల్రెడీ 2000 అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేశారు. ఈ బోట్ల ద్వారా బుక్ చేస్తున్నారని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. కొత్త సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లీగల్ గా బుక్ చేసేవన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి లాగిన్ అవుతున్నారో కూడా ఐపీ అడ్రస్ నేను ఇంతకుముందు క్లియర్ గా చెప్పాను మీకు. మనం హైదరాబాద్ లో లాగిన్ అయినా, అమెరికాలో లాగిన్ అయినా, చికాగోలో లాగిన్ అయినా, కెనడాలో లాగిన్ అయినా ఎలా తెలిసిపోద్ది అంటే సింపుల్, మనం ట్రేస్ చేస్తే ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది ఆ ప్రతి కంప్యూటర్కి. ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఎలా లాగిన్ అవుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు నా జీమెయిల్ అకౌంట్లోకి నేను ఇక్కడ యుఎస్ నుంచి లాగిన్ అయ్యానండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ నెక్స్ట్ డే నేను ట్రావెలింగ్ చేసి ఇండియా వెళ్ళాను, ఇండియాలో ల్యాండ్ అయ్యాను, అక్కడ లాగిన్ అయ్యాను, తెలిసిపోతుంది కదా లాగిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్లకి. అలాగా వాళ్ళు ఏంటంటే యూజర్ ఎవరైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు తలా ఒక అందరికి 10 మందికి ఇచ్చేసి నువ్వు జాయిన్ అయ్యి చెక్ చేయి అని చెప్తున్నారు. ఇలాగా అపాయింట్మెంట్స్, దొంగ అపాయింట్మెంట్స్ బుక్ చేస్తున్నారు, ఏజెంట్లకు ఇచ్చి బుక్ చేయించుకుంటున్నారు అని చెప్పేసి అపాయింట్మెంట్స్ 2000 క్యాన్సిల్ చేశారు. సో మీరు ఎవరైనా సరే ఏదైనా యుఎస్కి సంబంధించింది రైట్ ఛానల్లో వెళ్ళండి, దొడ్డిదారుల దొంగదారులలో వెళ్ళకండి, ఏజెంట్లని నమ్మి మోసపోకండి. ఇంత టెక్నాలజీ పెరిగింది, మీకు ఇంత అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లలో చెప్తున్నారు, పేపర్లలో వస్తుంది, ఈనాడు పేపర్లలో ఇంత జరుగుతున్నా కూడా మీరు ఇంకా ఏజెంట్లని నమ్మి పని అయిపోతుంది అని మూర్ఘంగా పోతే ఇంకా దానికి ఎవరేం చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఏజెంట్లని నమ్మద్దు. కావాలంటే ఎవరి దగ్గరైనా సలహా తీసుకోండి, ఒక లాయర్ దగ్గర పోండి, ఒక అటార్నీ దగ్గర పోండి, లేకపోతే ఎడ్యుకేటెడ్స్ బోల్డ్ మంది ఉన్నారు కదా, మన ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు, చాలా మంది ఐఐటీస్ ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఫామ్ ఎలా ఫిలప్ చేయాలని అడగండి. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఎవరో ఒకరు ప్రాపర్ రిసోర్స్కి వెళ్ళండి, కానీ ఏజెంట్ల దగ్గరికి పోవద్దు, అబ్రాడ్ కన్సల్టెన్సీల జోలికి పోవద్దు, మోసపోతారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఏ చదువుకోనోడో రిక్షా దొక్కేవాడో మోసపోయాడంటే పోనీ అర్థం ఉందండి. మంచిగా మనం బీటెక్లు, ఎంటెక్లు, ఐఐటీలు చేసి కూడా మోసపోతున్నాం అంటే ఇంకా దానికి అర్థం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.